పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమఃశివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశివులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2019వ సంవత్సరం మార్చి నెలలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. మిథున రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ మిథున రాశి వారికి ఈ మార్చి నెలలో కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ మిథున రాశిలోకి మార్చి 7వ తేదీ తర్వాత మిథున రాశిలోకి రాహు ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత మార్చి 7వ తేదీ తర్వాత కొద్దిగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. మిథున రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ మొదటి వారంలో 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు మధ్యలో ఉన్నటువంటి ఈ కాలంలో కనుక తీసుకున్నట్లయితే ఈ వారం రోజుల కాలము వీరికి చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. చేసేటటువంటి పనులు అన్నీ కూడా సంపూర్ణంగా నెరవేరుతూ ఉంటాయి. ఎక్కడ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అనేటటువంటివి మొదటి వారం రోజుల పాటు కనపడవు. తరువాత ఈ మిథున రాశిలోకి 7వ తేదీలో రాహు యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నటువంటి కారణం చేత ఈ మిథున రాశి వారికి చేసేటటువంటి పనులలో కొద్దిగా ఆటంకాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. చేసేటటువంటి పనుల్లో జాప్యం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక తెలియనటువంటి పెద్ద బాధ, పెద్ద బర్డెన్, ఒక బాధ్యత మన మీద వచ్చి పడినట్టుగా మనకు అటువంటి భావం అనేటటువంటిది ఈ మిథున రాశి వారికి కలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఈ మిథున రాశి వారికి 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మరలా మిథున రాశి వారికి ఈ మాసంలో అద్భుతంగా చక్కగా ఉంటుంది. మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్న విధంగా చక్కగా సాగుతూ ఉంటాయి. ఆర్థికంగా కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగవు. కానీ మిథున రాశి వారికి ఈ మాసంలో 18వ తేదీ నుంచి 28వ తేదీ మధ్య కాలంలో వీరికి గృహంలో స్వల్పమైనటువంటి మనస్పర్ధలు ఉన్నటువంటి కారణం చేత భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న విభేదాలు కలుగుతూ ఉంటాయి. ఆ విభేదాలు తొలగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక్కడ ఎవరూ కూడా అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అంటే భర్త కానీ భార్య కానీ ఎవరూ కూడా మిథున రాశిలో జన్మించినటువంటి వారు మొండి పట్టుదల లేకుండా కొద్దిగా పట్టు విడుపు ప్రదర్శించడం అనేటటువంటిది ఈ మాసంలో వీరు పాటించవలసినటువంటి ఆచరించవలసినటువంటి సూచన. ఇక ఈ మాసంలో కనుక తీసుకున్నట్లయితే ఈ మాసంలో మిథున రాశి వారికి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు పర్వాలేదు అనిపిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులు కనుక అయితే వ్యాపారం ఎంత చేస్తున్నప్పటికీ కూడా సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని అయితే వీళ్ళు పొందలేరు. ఏదో కొద్దిగా నిరాశ నిస్పృహలు అనేటటువంటివి ఈ మాసంలో వీరికి కనిపిస్తూ ఉంటాయి. ఇక గతంలో చేసినటువంటి రుణబాధలు ఈ మాసంలో వీరికి మీద ఎక్కువగా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. దాని వలన కూడా మనశ్శాంతి లేకుండా పోతూ ఉంటారు. ఇక ఎవరైతే ఈ మాసంలో విద్యార్థులు పరీక్షల కోసం వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉన్నారో బాగా కష్టపడి చదువుతూ ఉన్నప్పటికీ కూడా మీరు చేస్తున్నటువంటి కష్టం ఏమాత్రము కూడా సరిపోదు. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా కొద్దిగా అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం కష్టంగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఇంకా బాగా శ్రమిస్తేనే కానీ ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి మంచి ఫలితాలు రావడానికి అనుకూలంగా మారవు. ఇక ఈ మిథున రాశిలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులని, ప్రైవేట్ ఉద్యోగస్తులని, చిన్న చిన్న వృత్తి వ్యాపారాలు చేసుకునేటటువంటి వారిని కనుక చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే మాత్రము ఈ మాసంలో వీరికి ఆకస్మికమైనటువంటి ప్రమోషన్లు కనిపిస్తూ ఉన్నాయి. ఆకస్మికమైనటువంటి బదిలీలు, ట్రాన్స్ఫర్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులు కనుక తీసుకున్నట్లయితే వీరికి అధికారుల నుంచి వేధింపులు కనిపిస్తూ ఉంటాయి. అసలు ఈ ఉద్యోగం నేను చేయలేను, ఈ ఉద్యోగం వదిలేసిపోతే బాగుంటారా భగవంతుడా అనేటటువంటి భావన కూడా ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తూ ఉంటుంది. ఇక చిన్న చిన్న వృత్తి వ్యాపారాలు చేసుకునేటటువంటి వారిని కనుక తీసుకున్నట్లయితే వీరికి వృత్తి వ్యాపారాల వరకు అయితే మాత్రము చక్కగా అనుకూలంగా ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా కనుక తీసుకున్నట్లయితే 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మిథున రాశి వారు చాలా ఎక్కువగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు కూడా ఈ మాసంలో మిథున రాశి వారు ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మాసంలో 25వ తేదీ నుంచి 29వ తేదీ మధ్య కాలంలో ఎవరైతే మిథున రాశి వారు వాహనం నడుపుతూ ఉంటారో ఆ సమయంలో కొంచెం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వాహనం
గడపడం అనేటటువంటిది కూడా చాలా చాలా అవసరం. ఈ మిథున రాశి వారికి కొన్ని రకాలైనటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే ఆర్థికంగా బాగానే ఉంటుంది, మానసిక ప్రశాంతత కొన్ని రోజుల పాటు అయితే వీరికి బాగుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ప్రత్యేకమైనటువంటి సమస్యలు కూడా ఈ మిథున రాశి వారికి గోచార రీత్యా కనిపిస్తున్నటువంటి కారణం చేత ఆ సమస్యలు పోవాలి అంటే ఈ మిథున రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని కనుక ఆరాధన చేసినట్టయితే చాలా మంచిది. లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో మీరు బుధవారం రోజున ఒక చెంబు నిండా కానీ బిందె నిండా కానీ పానకాన్ని తీసుకువెళ్ళి నరసింహస్వామికి పానకాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ పానకాన్ని కనుక 10 మంది కనుక పంచిపెట్టినట్లయితే, అంటే గ్లాసుల ద్వారా పోసి వాళ్ళ దాహాన్ని కనుక తీర్చినట్టయితే, తద్వారా మీకు ఈ మాసంలో జరిగేటటువంటి ప్రతికూలమైన ఫలితాలు మొత్తము కూడా అనుకూలంగా మారి, అంటే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం వలన ఆ వ్యతిరేక ఫలితాలన్నీ కూడా అనుకూల ఫలితాలుగా మారుతూ ఉంటాయి. ఇవి మార్చి నెలలో మిథున రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.